క్రీస్తునందు ప్రియులకు వందనాలు. ప్రతిదినం కూడా అద్భుతమైనటువంటి విషయాలపైన వాక్యపు లోతుల్లో నుండి సత్యాన్ని గ్రహిస్తున్నాం. గత కొంతకాలంగా దేవుడు కనిపిస్తాడా, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడా అనేటువంటి మాటలపైన అద్భుతమైన వివరణ వాక్యపు లోతుల్లో నుండి మనం చూసాం. ఈరోజు ఒక కొత్త విషయం పైన మనం నేర్చుకుందాం. అదేంటంటే పేరు ఊరు తెలియకుండా దేవుని సేవ చేయుట సాధ్యమా అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనించండి. చాలామందికి పేరు తెలీదు, ఊరు తెలియదండి. దేవుడే స్వయాన మాకు పలాని ఊరికెళ్ళు, పలాని గ్రామానికి వెళ్ళు, లేదంటే పలాని పట్టణానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అసలు ఈ ఊరు ఎలాంటిదో కూడా మాకు తెలియదు, దేవుడు చెప్పింటే ఈ ప్రాంతానికి వచ్చామని చెబుతూ ఉంటారు. అది నిజం కాదండి. వాస్తవాన్ని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ ఊరి గురించి ఎవరైనా చెప్పి ఉంటారు, లేదంటే ఈ వ్యక్తి ఆ గ్రామాన్ని దర్శించి ఉంటాడు, ఆ పట్టణాన్ని దర్శించి ఉంటాడు, లేదా కనీసం ఆ ఊరి గురించి స్టడీ చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఆ ఊరి గురించి ఎవరో తెలపంది దేవుడే తెలియజేశాడు. అందుకని నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నా కుమారుడా నువ్వు పలాని ప్రాంతానికి వెళ్ళు, పలాని పట్టణానికి వెళ్ళు, పలాని గ్రామానికి వెళ్ళు, పలాని నంద్యాలకు వెళ్ళు, పలాని కర్నూలుకి వెళ్ళు, పలాని బెంగళూరుకి వెళ్ళు, హైదరాబాద్కి వెళ్ళు అని దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా అనేది పచ్చి అబద్ధము, వాక్యానికి విరుద్ధమైనటువంటి చర్య. ఎలాగో ఇప్పుడు చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది ఏం చేశారు? ఇస్కరియోతు యూదా పోయాడు, దానికి బదులుగా చీట్లు వేసి ఎవరిని ఎన్నుకోవాలో మత్తీయ పేరిట చీటు వచ్చింది, వస్తానే మత్తీయని ఎన్నుకున్నారు. 12 మంది శిష్యులు అయ్యారు. ఈ 12 మంది శిష్యులు కూడా ఎక్కడ దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఆయా దేశాల గురించి స్టడీ చేశారు. ఎక్కడెక్కడ మరి ఆ యొక్క పరిచర్య జరిగించాలా అన్నది, ఆ దేశాల పేర్లు, ఎక్కడెక్కడ ఆ దేశాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాల తర్వాత ఈ దేశం ఉంది, ఎన్ని సముద్రాల తర్వాత ఆ దేశం ఉంది అని ఇలాంటివన్నీ కూడా వారు కూడా స్టడీ చేసి ఆ పేర్లన్నీ కూడా చీట్లలో రాసుకున్నారు. ఆ చీట్లలో రాసుకున్నప్పుడు ఆ చీట్లన్నీ ఒక డబ్బాలో వేసి, ఆ చీట్లు ఎవరి పేరు మీద వస్తే, ఏ దేశం పేరు ఏ శిష్యునికి వస్తే ఆ శిష్యుడు ఆ దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేటువంటి భావనతో చేశారు. అలాగా చేసినప్పుడు ఖచ్చితంగా వారు ఆ ప్రకారంగానే ఆ చీట్లలో వచ్చినటువంటి దేశాల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళి దేవుని యొక్క పరిచర్య జరిగించారు. అందులో మన ఇండియాకు వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరుగా మనకు కనబడుతున్నారు. ఒకరు బర్తులోమై, రెండోది తోమా. మరి జాగ్రత్తగా గమనించండి. ఆ చీట్లలో భాగంగానే తోమా మన దేశానికి వచ్చాడు, సువార్త పరిచర్య జరిగించాడు. దానికోసం చాలా కనిపెట్టాడు, మళ్ళా వెంటనే రాలేదు. అదంతా ఆయన చరిత్రలో మనం చదువుతున్నాము. కాబట్టి యేసు ప్రభుతో నడిచిన శిష్యులే ఎక్కడికి వెళ్ళాలో అని ముందుగానే స్టడీ చేసి ఆ పేర్లన్నీ కూడా ఆ చీట్లలో రాసి, దేవా నీ చిత్తంలో ఉన్నటువంటి దేశాన్ని ఇవ్వు అని కనిపెట్టి ఆ దేశం వచ్చిన తర్వాత వచ్చి సేవ చేశారు. అయితే ఈరోజు చాలామంది ఇలా చెప్పట్లేదు. వారు ఆ గ్రామం గురించి చెప్పిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఆ గ్రామం గురించి వీళ్ళు స్టడీ చేసి ఉంటారు, లేదంటే ఆ గ్రామం ఎలాంటిదో కూడా వీళ్ళకి ముందుగానే తెలిసే ఉంటుంది, లేదా అక్కడ సహకరించే వాళ్ళు ఉంటారు. ఇవేవి చెప్పరు. డైరెక్ట్ దేవుడే నాతో చెప్తున్నాడు, పలాని గ్రామానికి వెళ్ళు నా కుమారుడా, పలాని పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. ఈ ఊరేంటో తెలియదు, ఈ పేరేంటో తెలియదు. డైరెక్ట్ దేవుడు చెప్పగానే నేను ఈ ప్రాంతానికి సేవకు వచ్చానని కల్లిపోని కబుళ్ళు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్తుంటే చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇది నిజం కానే కాదు. విలియం కేరీ మన ఇండియాకు వచ్చాడు పరిచర్య నిమిత్తమై. ఆయన చెప్పుల దుకాణంలో పనిచేస్తూ ఉండగా సువార్త విని మారుమనసు పొంది తర్వాత ఏం చేశాడు? ఆయన ఆ చెప్పులు కుట్టేటువంటి మరి వ్యక్తిగా అతను వారి దేశంలో పనిచేస్తున్నప్పుడు సువార్త విన్నాడు. సువార్త విని సువార్త ద్వారా మారి ఏ దేశంలో సువార్త లేదో ఆ దేశాన్ని గుర్తించాడు. అది ఇండియా అని తెలుసుకున్నాడు. ఇక్కడ మూఢనమ్మకాలు, ఆచారాలు చాలా విపరీతంగా ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఈ నిజ దేవుని గురించి తెలియచేయాలనే తృష్ణతో చెప్పులు కుట్టేటువంటి దారముతో ఇండియా మ్యాప్ను కుట్టుకొని రోజు దానికోసం ప్రార్థన చేసి కనిపెట్టి మన దేశానికి వచ్చాడు విలియం కేరీ. జాగ్రత్తగా గమనించండి. ఆయన కూడా స్టడీ చేసే వచ్చాడండి, దేవుడు చెప్పలేదు. అయితే దేవుడే ఆ యొక్క సెన్స్ని ఇచ్చాడు. ఆ దేశానికి వెళ్ళాలి అనే ఆలోచన, ప్రేరణ మాత్రం ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడే స్వయాన వచ్చి నువ్వు భారతదేశానికి వెళ్ళాలంటే అది ఎక్కడో నాకు తెలియదు, కానీ నేను వచ్చేసాను అని ఇలాంటి మాటలు చెప్పలేదు. గ్రహం స్టెయిన్స్ వారు కూడా దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై మరి ఒరిస్సాకు వచ్చి పరిచర్య చేశారు. ఎంతో గొప్ప పరిచర్య చేశారు. అంతకంటే ముందు వాళ్ళు భారతదేశాన్ని స్టడీ చేశారు, చదివారు పుస్తకాలలో.
తర్వాత వచ్చి అక్కడ పరిచయం చేశారు. అలాగే జాన్ అలెన్ అన్నటువంటి సేవకుడు, అండమాన్ నికోబార్ దీవుల్లో సేవ లేదు, అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు, అనాగరిక ప్రజలు ఉన్నారు, వారికి వెళ్ళి సువార్త చెప్పాలని చెప్పి ఆయన కూడా అమెరికా నుండి వచ్చి పరిచయం చేస్తూ హతసాక్షి అయిపోయాడు. ఇలా ఒకరేంటి, ప్రతి ఒక్కరు కూడా నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎక్కడైతే సేవ లేదో, ఎక్కడైతే పరిచర్య లేదో అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయాలని వారు ముందుగానే ఆ గ్రామాల గురించి తెలుసుకొని, ఆ పట్టణాల గురించి తెలుసుకొని, వాటి గురించి ప్రార్థనలో పెట్టి తర్వాత వచ్చి పరిచర్య చేశారు. ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారు, దేవుడు చెప్పంటే నేను ఇక్కడికి వచ్చానండి, దేవుడు స్వయాన నాతో మాట్లాడితే అసలు ఈ ఊరేంటో తెలియదు, ఈ పేరేంటో తెలియదు, కానీ దేవుడు చెప్పాడంతే వచ్చేసా. ఎందుకంటే ఈ అబద్ధాలు, ఇది పచ్చి అబద్ధము, ఎవ్వరు నమ్మొద్దు, ఇలాంటి మాటలు నమ్మొద్దు. ఎగ్జాంపుల్ మనం చూసాం, శిష్యుల విషయంలో చూసాము, మిషనరీస్ విషయంలో కూడా మనం చూసాం. వారందరూ కూడా సువార్త సేవ ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళాడు, అక్కడ అనాగరిక ప్రజలు ఉన్నారు, సత్యమెరగని జనం ఉన్నారని దాని గురించి స్టడీ చేసి అక్కడికి వచ్చాడు. ఈవెన్ నేను కూడా మధ్యకర్ అనే ప్రాంతం, ఇక్కడ చాలామంది కోరుకుంటూ ఉన్నారు, ప్లస్ ఈ ప్రాంతంలో సువార్త అనేది వ్యాప్తి తక్కువ ఉంది, సర్వసత్యం తక్కువగా ఉంది అని తెలుసుకొని నేను ఈ ప్రాంతానికి వచ్చాను. దేవుడు చెప్పింటే కాదు, అయితే ప్రార్థనలో పెట్టినప్పుడు ఇక్కడికి రావడం కరెక్టే అనిపించి నాకు ఆ ప్రేరేపణ వచ్చి నేను ఇక్కడికి వచ్చాను, అంతవరకే. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎలాంటి మాటలు వద్దండి. యేసుప్రభు వారు ఏం చెప్పారు, మీరు ఏ పట్టణానికైనా లేదా ఏ గ్రామానికైనా మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుంటే, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుంటే, అదేంటండి, దేవుడు చెప్పిన గ్రామంలో ఎవడైనా చేర్చుకోవాలి కదా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, పరిచర్య లేని చోట గ్రామాలకు పట్టణాలకు వెళ్ళండి. అయితే ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుంటే మీరు ఆ గ్రామాన్ని లేదా పట్టణాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీ కాళ్ళకుండే దుమ్ము దులిపేయమన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? జాగ్రత్తగా గమనించండి. మీరు కొన్ని పట్టణాలు ఎన్నుకోవాల్సింది ఉంటుంది, కొన్ని గ్రామాలు ఎన్నుకోవాల్సింది ఉంటుంది. సేవకులైనటువంటి వారు, పరిచర్య చేయాలనుకునేటువంటి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళాల్సింది. అట్లాంటప్పుడు కొందరు చేర్చుకోరు, అప్పుడు నువ్వు వదిలాల్సింది కూడా ఉంటుంది ఆ పట్టణాన్ని లేదా గ్రామాన్ని. ఎంత స్పష్టంగా బైబిల్లో ప్రభువారు మనతో మాట్లాడుతూ ఇంత అద్భుతమైన విషయాలు తెలియజేస్తే, మరలా దేవుడు వచ్చి నాతో చెప్పాడండి, ఖచ్చితంగా నువ్వు ఈ ప్రాంతంలో ఉండాలా, నిలబడాలా అని చెప్పాడు. పలానా నంద్యాలకెళ్ళు, పలాని కర్నూలుకెళ్ళు, పలాని హైదరాబాద్కి వెళ్ళు అని దేవుడు నన్ను దర్శనం ఇచ్చాడు, లేదంటే కల్లో చెప్పాడు, స్వయాన్నతో మాట్లాడాడు. ఇలాంటి మాటలు వద్దు. ఈ పచ్చి అబద్ధము, వాక్య విరుద్ధము ఎప్పుడు కూడా అలా ఉండదు. దేవుడు మనకు సెన్స్ ఇచ్చాడు, దాని ద్వారా మనం ఆలోచన చేయాలా. మనం ఆలోచన చేసి ఎక్కడైతే పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు పౌలు గారు వెళ్ళి సువార్త సేవ చేశారు. ఎక్కడైతే పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు వెళ్ళి మిషనరీస్ సేవ చేశారు. ఎక్కడైతే పరిచర్య లేదో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య శిష్యులు చేశారు. ఈరోజు కూడా చాలామంది నిజమైనటువంటి సేవకులు ఎక్కడైతే పరిచర్య లేదో ఆయా ప్రాంతాలను ఎన్నుకొని ఎవరో కొందరు వ్యక్తులు చెప్పినటువంటి విషయాలపైన ఆ గ్రామాన్ని లేదా పట్టణాన్ని స్టడీ చేసి ఇక్కడికి వెళ్తే బాగా దేవుని యొక్క పరిచర్య చేయగలము, కొన్ని ఆత్మలు రక్షించగలమనే ఆశతో వెళ్ళి చేస్తూ ఉన్నారు యథార్థవంతులు కొందరు. కానీ అబద్ధికులు ఏం చెప్తున్నారు, దేవుడు నన్ను పిలిచినందుకు నేను ఈ ఊరికి వచ్చాను, దేవుడు చెప్పాడు ఈ ఊరికి వెళ్ళమని, లేదంటే నేను వచ్చేవాని కాదు. ఎంత అబద్ధం అండి ఇవి వాక్యానికి విరుద్ధంగా లేవా? ఆలోచన చేయండి. ఆ మధ్యకాలంలో నన్ను ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, దేవుడు చూపించలేదు బ్రదర్, దేవుడు చూపించిన ప్రాంతంలోకి మీరు వచ్చినట్లుగా అనిపించట్లేదు, మీరు ప్రార్థనలో కనిపెట్టారా అన్నాడు. దేవుడు చూపించడం ఏంటి? నాకు సెన్స్ ఇచ్చాడు కదా దేవుడు, ఈ జ్ఞానం ఇచ్చిందే ఆయన కదా. ఏ జ్ఞానంతో నేను ఆలోచించి ఏ పట్టణానికి వెళ్ళాలో, ఏ గ్రామానికి వెళ్ళాలో తగిన జ్ఞానం ప్రభువే ఇచ్చాడు. మరలా ఆయన చెప్పడం ఏంటి? ఇప్పుడు ఒక రోబోని తయారు చేస్తాడు మనిషి. ఆ రోబోని తయారు చేసినప్పుడు రోబో ఏం చేయాలి? ఆ మనిషి యొక్క మాట వినాలి. ప్రతిదీ కూడా ఆ మనిషి యొక్క మాట వింటూ అది పనిచేస్తుంటే ఎంతో సంతోషిస్తాడు ఈ రోబోను సృష్టించినటువంటి వ్యక్తి, ఈ క్రియేటర్ ఎంతో ఆనందపడతాడు. అలాగే ఎందుకో తెలుసా, నేను సృష్టించిన ఈ రోబో ఎంత చక్కగా అన్నం తీసుకురా అంటే అన్నం తీసుకొస్తుంది, నీళ్లు తీసుకురా అంటే నీళ్లు తీసుకొస్తుంది, బట్టలు తీసుకురా అంటే బట్టలు తీసుకొస్తుందని ఆనందపడతాడు. నేను ఇంత బాగా చేశానని. దేవుడు కూడా అంతే, ఈ మనిషిని నేను తయారు చేశాను కనుక తనకుండే జ్ఞానముతో
తనకుండేటువంటి జ్ఞానంతో, తనకు నేను ఇచ్చిన జ్ఞానంతో అద్భుతంగా ఇతను ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు, అద్భుతంగా నా పరిచర్య చేయగలుగుతున్నాడు, అద్భుతంగా ఏ గ్రామానికి వెళ్ళాలో గమనించగలుగుతున్నాడు అని దేవుడు కూడా ఆనందపడతాడని. ఈరోజు అట్లా లేరు ఎవరు. చూడండి, ప్రతి ఒక్కరూ నాకు దేవుడు చెప్పాడు, నాకు దేవుడు స్వరం వినపడింది, దేవుడు చెప్పినందుకు నేను వెళ్ళి పరిచర్య చేస్తున్నాను. ఇలాంటి అబద్ధాలు మానండి. ఖచ్చితంగా ఎవరో ఒకరి సపోర్టు లేనిది ఏ సేవకుడు ఎక్కడికి వెళ్ళి సేవ చేయలేడు. దేవుని సహాయము పరోక్షంగా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా ఎవరినో ఒకరిని దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. ఆ పట్టణంలో నాకు బహుబలం ఉన్నది కనుక వెళ్ళుము అన్నాడు దేవుడు. మనందరం చదువుతున్నాం కదా అపోస్తుల కార్యముల గ్రంథంలో. మరి ఆ బలముతో ఏం పని? నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళనాలి కదా. అంటే దేవుడు ప్రతి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని వాడకుండా ప్రతిదీ దేవుని మీద ఆధారపడాల్సినటువంటి విషయం చాలామంది ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని చిత్తం అంటుంటారు. ఖచ్చితంగా దేవుడు తన చిత్తం అవునో కాదో మనకిచ్చిన జ్ఞానంతోనే కొన్ని అర్థమైపోతాయి. దేవుడే జ్ఞానం ఇచ్చాడు, ఏది విచ్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ రాంగ్ అనేది మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, దాన్ని వాడాలి. బైబిల్ గ్రంథం అదే కదా సెలవిస్తుంది. నా ప్రజలు జ్ఞానం లేకయే నశించుతున్నారు అన్నాడు. జ్ఞానం కొరకు ఏం చేయమన్నాడు? నీకు కలిగినదంతా అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకో అన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే, ఒకవేళ మీకు కొదవగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు. ఎందుకు జ్ఞానం ఇస్తానంటున్నాడు? ఆ జ్ఞానంతో నువ్వు ఇక్కడ ఎలా జీవించాలో, నువ్వు ఎట్లాంటి పరిచర్య చేయాలో, నువ్వు ఎలాంటి బ్రతకాలో, ఆ జ్ఞానంతో ఎలాగా నువ్వు నడుచుకోవాలో అవసరమై ఉంది కనుక దేవుడు ఇస్తా అంటున్నాడు. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలామంది ఈరోజు అబద్ధాలు చెబుతూ ఉన్నారు. దేవుడి స్వరం విని నేను ఆయా ప్రాంతాలకు ఏ ప్రాంతంలో సువార్తకి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో తండ్రి పరిచర్య స్టార్ట్ చేయాలి అని చాలాసార్లు కనిపెడితే దేవుడు తన స్వరాన్ని వినిపించలేదు, నాకు కనపడలేదు. నాతో కనబడి రవికుమార్ పలాని గ్రామానికి వెళ్ళు, మధ్యకరకు వెళ్ళి నా పరిచర్య జరిగించు నా కుమారుడు అని నాకేం చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఆలోచన చేసి ఇక్కడ కొంతమంది సహోదరులు కోరుకున్నందుకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అలానే దేవుని చిత్తం కాదా అన్నది కాదు, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోకుండా సొంత జ్ఞానంతో చేస్తున్నది కాదు. మరలా ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యక్షంగా దేవుడు ఏది చెప్పడు, పరోక్షంగా ఆయన సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తాడు. ఆ పరోక్ష సహాయంతో సహోదరులను లేదంటే మనకు తెలిసిన జ్ఞానంతో రీసెర్చ్ చేసేటువంటి కృపను అనుగ్రహిస్తాడు. వాటి ద్వారా తెలుసుకొని పరిచర్కి వస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి. ఏ పరిచారకుడైనా సరే ఇదే చేశాడు. నిజమైన పరిచర్య చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇదే చేశాడు. ఈ సత్యాన్ని గమనించండి. ఎగ్జాంపుల్, మార్టిన్ లూథర్ గారు ఆర్సిఎంలో ఉన్నారు. ఆర్సిఎంలోంటి బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ బైబిల్, ఈరోజు ప్రొటెస్టెంట్లుగా మనం పిలబడుతున్నామంటే ఆ బైబిల్ను తీసుకొచ్చి ఈరోజు మనకు అందించాడు. ఏంటి? ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని వాడాడు అక్కడ. ఇది కాదు అసలైన ఆరాధన ఏంటి, అసలు సిసలైనటువంటి ఆరాధన ఎవరికి చెందాలి? దేవునికే కదా, సృష్టికర్త అయిన క్రీస్తుకే కదా అని చెప్పి ఆలోచించి బయటకు వచ్చాడు. నా ప్రజలు జ్ఞానం లేకయే నశించుతున్నారు అన్నాడు. వెళ్ళేవాళ్ళు ఈరోజు ఎంతోమంది నా చెవులారా నేను విన్నానండి, దేవుడు చెప్పాడు బ్రదర్ ఈ గ్రామానికి వెళ్ళు అని. ఊరికి రాలా, దేవుడు చెప్పింటే వచ్చాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎలా చెప్పాడు దేవుడు? మళ్ళీ అక్కడ పూర్తి వివరణ ఇస్తాడా? ఇవ్వడు. ఏం చెప్తాడా? దేవుడు చెప్పాడు ఏమని, పలాని గ్రామానికి వెళ్ళు అన్నాడు అంటారే కానీ డైరెక్ట్గా పలాని సహోదరుల ద్వారా లేదంటే పలాని విధంగా నేను స్టడీ చేశాను, దాని ద్వారా ఈ ప్రాంతంలో సేవ కరువు ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చాను బ్రదర్ అని మాత్రం చెప్పారు. దేవుడు వీరి ద్వారా లేకుంటే దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను వచ్చాను అని మాత్రం చెప్పరు. కానీ దేవుడు చెప్పాడంటే మిగతా క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుడు చెప్పాలి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది పరిచర్యకు రాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని స్వరం వింటేనే సేవకు రా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు కనబడి నీకు ఒక ప్రాంతాన్ని ఇస్తే అప్పుడు రావాలి పరిచర్యకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారని దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? ఆలోచించేయండి. మీరు సాధ్యమైతే
సమస్త మనుషులతో సమాధానముగా ఉండమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇది దేవుడు. క్రైస్తవుడిగా దేవుడు నన్ను ఎందుకు చేశాడు? ఇంకో వ్యక్తికి నిజాన్ని చెప్పి సత్యమేంటో తెలియజేసి. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? నేను ఇతరులను రక్షించాలని. దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడు? మీరు ఇతరులను రక్షించాలని ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని యొక్క సేవ చేయాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. దేవుని యొక్క పిలుపు కావాలి. వాక్యం ద్వారా పిలుపు అంటే వాక్యము ద్వారా. దేవుని యొక్క ఏర్పాటు కావాలి వాక్యము ద్వారా. దేవుని యొక్క నిశ్చయత కావాలి వాక్యము ద్వారా. వాక్యము ద్వారా నీ మనసు సిద్ధంగా ఉండాలి, నీ హృదయం సిద్ధంగా ఉండాలి. దానికి తోడు తగిన వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు కనుక ఆయన మనకు సహాయం చేస్తాడు. దాని ద్వారా పరిచయకు రావాలి. అందుకని డైరెక్ట్గా దేవుడే కనబడి దేవుడు చెప్పాడు అందుకు నేను సేవకు వచ్చాననే మాటలు అబద్ధపు మాటలు. నిజాన్ని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఈ నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలను ఈరోజు స్ప్రెడ్ చేస్తున్నారు. చూడండి, మనం ఆలోచన చేయాలి కదా. దేవుడు ఎంత గొప్పవాడు. మనకు కావాల్సిన సమస్తము వాక్యములో దాచిపెట్టి ఇచ్చాడు ప్రభు. ఇప్పుడు మరలా సొంతంగా దేవుడే దిగొచ్చి నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను ఒక మాట చెప్తాను. నా తల్లిగారు ఉన్నారు, అన్నం చేసి పెట్టారు. నాన్న పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తినేసేనన్నా, నేను ఈరోజు రాను, పలాని పని మీద లేదంటే పలాని ఊరు వెళ్తున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అన్నం భోంచేసేటప్పుడు మరలా అమ్మ అన్నం పెట్టుదురా అంటే మరలా వచ్చి, నేను ఆల్రెడీ అన్నం పెట్టాను కదా, మరలా వచ్చి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నీకు కావాల్సిన ఆహారం ఒక రోజుకంతా సరిపడ్డ ఆహారం నేను సిద్ధం చేశాను కదా అన్నదా తల్లి? ఆహారం లేకుంటే కదా తల్లి వచ్చేది. మనకు కావాల్సిన ప్రతి ప్రశ్నకు సరైన జవాబుగా బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరలా దేవుడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు? ఆలోచన చేస్తున్నారా? ప్రతి పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఇలాంటి మాయా మాటలు కట్టి పెట్టండి. నా కుమారుడా నువ్వు పలాని ప్రదేశానికి వెళ్ళు అని దేవుడు చెబితే నేను ఇక్కడ అడుగు పెట్టాను. ఎక్కడ చెప్పాడు దేవుడు నీకు? దేవుడు ఎక్కడ చెప్పాడు? అబద్ధాలు ఆడద్దు. దేవుని దగ్గర అబద్ధాలు ఆడద్దు. ఆ ప్రాంతం ఏంటో, ఆ జనం ఏంటో, వారు బలమైనవారో బలహీనులో, వాళ్ళని మనం జయిస్తామో లేదో అని తెలుసుకోవడానికి వేగుల వారు వెళ్ళారు కానానికి. మనందరికీ తెలుసు. ఆ వేగుల వారు వెళ్ళి అక్కడ వారు నిజాన్ని తెలుసుకున్నారు. ముందు ఎందుకు వెళ్ళారండి? దేవుడు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అన్నాడు. మరలా వేగుల వారు పోయి ముందు చూడడం ఏంటి? వివేచన జ్ఞానంతో మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు. వివేచన జ్ఞానం ఉండాలి. మోషే అంటున్నాడు, ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి జనులందరినీ తీసుకొని వచ్చారు. వచ్చి మీరు ఊరిక నిలిచి చూడుడి, యెహోవా నేడు కలగజేయు ఈ రక్షణను కన్నులారా చూడండి, ఊరికి నిలబడండి అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? మోషే నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోండి అని జనులతో చెప్పన్నాడు. ఈరోజు నీకు జ్ఞానం ఇచ్చాను కదా మోషే, నీకు వరం ఇచ్చాను కదా మోషే, నీ చేతిలో ఉండేటువంటి కర్రకు పవర్ ఇచ్చాను కదా, దాంతో కొట్టు పాయలుగా వెళ్తుంది, మరలా ఎందుకు మొరపెడుతున్నావు అంటున్నాడు. మనం ఏం చెప్తాం? ఊరిగా నిలబడి దేవుడు చెప్తాడు, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు, చూద్దాం. ఏమీ రాదు. వివేకముతో ఆలోచన చేయాలి. దేవుడు మనకు వివేక హృదయం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. వీటన్నిటిని మనం యూజ్ చేయాలి. దేవుడు మనకిచ్చిన స్తెపను కృపతోనూ బలముతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఉన్నాడు. అతన్ని ఎదిరించుట వారి వల్ల కాకపోయినని వాక్యంలో చూస్తున్నాం. అతని జ్ఞానాన్ని ఎదిరించడానికి వారి వల్ల కాలేదు. ఎందుకంటే అంత కృపతో అంత జ్ఞానముతో నింపబడి ఉన్నాడు. మనం ఏం చెప్తాం తెలుసా? మనదంతా సొంత జ్ఞానం తీసేయాలండి, సొంత ఆలోచనలు తీసివేయాలండి. కేవలం ఆయన కృప మీద మనం ఆధారపడాలండి. ఆయన చెప్తాడండి, నీకు కాళ్ళు ఇచ్చింది ఎందుకు? నడవడానికి. చేతులు ఇచ్చింది ఎందుకు? పని చేయడానికి. కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూడడానికి. నోరు ఇచ్చింది ఎందుకు? మాట్లాడడానికి. కరెక్టా కదా? జ్ఞానం ఇచ్చింది ఎందుకు? వాడి ఏది మేలైనదో ఏది మేలు కాదో యోచించి అందులో నడుచుకోవడానికి.
సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. ఎంత అద్భుతంగా ఉందండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని. ఎవరు పరీక్షించాలి? దీంట్లో మళ్ళీ ఒకటి, మనం ఎందుకు బ్రదర్ పరీక్ష? మనం ఎందుకు? దేవుడే చేస్తాడు. మరి నీకెందుకు ఇచ్చాడు? నీకెందుకు దేవుడు ఈ మాటను ఆజ్ఞాపించాడు? నాకెందుకు ఆజ్ఞాపించాడు? ఆలోచన చేయనక్కర్లేదా? చూడండి, ఈరోజు ఏది పడితే అది మనం బ్లైండ్గా మూవ్ అవడానికి కాదండి. జ్ఞాననేత్రములు మనం వాడాలి. దేవుడిచ్చినటువంటి సెన్స్ మనకి ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏం చేయగలగాలో అది చేయాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. రేపేమవుతుందో తెలుసా? ప్రభువారు సింహాసనం ఎదుట లెక్క అడుగుతాడు, నా కోసం నువ్వేం చేశావని. అప్పుడు లేదు ప్రభువా, నీవే చేయాలి సమస్తము, నేనేం చేయలేదంటే నీకు 0 మార్కులు వేస్తాడు. నేను నీకు ఇచ్చిన జ్ఞానంతో నువ్వేం చేశావు, నేను నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో నువ్వేం చేశావు, నేను నీకు ఇచ్చినటువంటి ధనముతో నువ్వేం చేశావు, నేను నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యంతో ఏం చేశావు, నేను ఇచ్చాను కదా, ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించి నువ్వు చేయాల్సింది చేయాలి కదా. అవన్నీ ఏం లేకుండా అన్నీ నువ్వే చేస్తావు ప్రభువా అని ఆధారపడేటువంటి వాళ్ళు ఎంతోమంది లేరు. మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా, రీల్స్లో గ్యాస్ అయిపోతే ప్రార్థన చేస్తానే గ్యాస్ వచ్చేసిందంట, గ్యాస్ మొత్తం నింపబడిందంట. ఎంత అబద్ధం అండి. నెట్ అయిపోతానే ప్రార్థన చేయగానే సిగ్నల్ తగిలిందంట, ఎవరిదో నెట్టు. ఎంత అబద్ధం అండి. బ్యాలెన్స్ అయిపోతానే సెల్లులో ప్రార్థన చేయగానే ఎవరో బ్యాలెన్స్ వేశారంట. ఎంత పచ్చి అబద్ధం అండి ఇవన్నీ. డబ్బులు లేకుంటే అకౌంట్లో ప్రార్థన చేస్తుంటే తర్వాత మెసేజ్ వచ్చిందంట, ఏమని? 2 లక్షల రూపాయలు డబ్బులు పడినాయని. ఎంత అబద్ధం. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి అన్నిటికీ ప్రార్థన 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 ప్రార్థనతో ముడిపడితే నీకెందుకు ఆరోగ్యం దేవుడిచ్చాడు? నువ్వు కూడా ప్రార్థన చేసి మోకరిస్తే అయిపోతుంది కదా. ప్రార్థన చేస్తే అయిపోతుంది కదా. ఏదైనా సరే ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం కదా. నీతో సాధ్యం కానిది, నీ వల్ల కానిది కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు అది కూడా ఆయన చిత్తం అయితే జరిగిస్తాడు. అంతేగాని అన్నిటికీ ప్రార్థన ద్వారా మాత్రమే ఏదైనా జరిగేది. అది 100%. కానీ ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనకు తోడు ఏం కావాలి? నీ ప్రయాస. పౌలు అంటాడు కదా, దేవుని కృప నా మీద హెచ్చుగా ఉన్నది. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సకల విధములైనటువంటి జ్ఞానముతో, సకల విధములైనటువంటి ఆరోగ్యాలతో ప్రభు కొరకు మనం ఏం చేయాలో చేయాలి. అది కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఈ మాటలు చెప్తే నమ్మకండి. ఈ అబద్ధాలండి, ఇవి నిజం కానే కాదండి. నాకు దేవుడు చూపించాడు, నాకు ఇలాంటి పేరు దేవుడు చూపించాడు, నంద్యాల అని దేవుడు చూపించాడు, కర్నూలు అని దేవుడు చూపించాడు, అనంతపురం అని దేవుడు చూపించాడు. ఆ పేరు ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇలా కనపడింది నాకు. ఎవరికండి ఈ మాటలు చెప్పేది? ఇంత అబద్ధాలు ఎందుకండి? దేవుని బిడ్డలారా, సత్యం పలకాలండి. ప్రభువుని నమ్ముకొని కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పి మనుషులను తమకు దాసులుగా చేసుకోవడానికి పలుకుతున్న మాటలే ఇవి. జాగ్రత్త గమనించండి. మనుషులను తమకు బానిసలుగా చేసుకోవడానికి పలుకుతున్న మాటలే తప్ప వాస్తవానికి దేవుడు నాతో మాట్లాడలేదు కదా, దేవుడిని నేను చూడలేదు కదా, నిజంగా అలాగేం రాయబడలేదు కదా, నేను స్టడీ చేశాను కదా అన్న ఆలోచన మీకు ఎందుకు లేదు? నిజంగా ఈ ఊరు గురించి నాకు ఒకరు చెప్పారు కదా, నిజంగా ఈ ఊరు అంటే ఎలాంటిదో నాకు తెలిసినప్పుడు కదా నేను ఈ ప్రాంతానికి వచ్చింది. ఆలోచన చేయండి ప్రతి దేవుని బిడ్డ. దేవుడు ఏవైతే మన కొరకు సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు. అదేంది? పరలోకం గురించి. ఇక్కడ కాదు, నువ్వు కడపకెళ్ళు, కర్నూలుకెళ్ళు, నంద్యాలకెళ్ళు, ఇవి కాదు. ఆయన ఏవైతే సిద్ధపరిచాడో కంటికి కనబడలేదన్నాడు, చెవికి వినబడలేదన్నాడు. కడప సౌండ్లు, నంద్యాల సౌండ్లు అన్నీ మరి చెవికి వినపడుతున్నాయా? ఆ వాక్యం దానికి కాదు. పరలోకంలో జరిగే ఆరాధన ఇంకా మన చెవులకు వినపడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. అంటే మనం అనుకుంటూ ఉన్నామే, కానీ అక్కడ చేరిన తర్వాత అగోచరమైనటువంటిది పరలోక రాజ్యం. అప్పుడు మనకు అర్థమవుతుంది అని ఇంత స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంటే ఇంకా 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 ఈ అబద్ధాలను ఎంతకాలం అబద్ధాల మీద కట్టబడతాం? అయ్యగారికి దేవుడు చూపించాడు, అమ్మగారికి దేవుడు చూపించాడు,
పెద్దయ్య గారికి దేవుడు చూపించిన ప్రాంతంలోనికి పరిచయకు వచ్చారు. అయ్యగారు ఎక్కడ చూపించారు అయ్యగారు మీకు? ఏమని చెప్పారు? ఒకసారి ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేసి ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి. దేవుడు తన స్వరాన్ని వినిపించాడా? ఎవరికండి మాటలు? ఇలాంటి అబద్ధాలు కట్టి పెట్టాలి. అబద్ధాలు కట్టిపెట్టి సత్యాన్ని గ్రహించండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఏమోనండి నాకు తెలియదు, నేను వచ్చేసాను ఉన్న పలంగా, ఏమో ఈ ఊరు ఏంటండి, ఈ ఊరు ఏంటండి, ఈ ఊరు ఇక్కడికి వచ్చేమన్నాడు దేవుడు, ఊరు కూడా తెలియదు నాకు, ఈ గ్రామం ఏంటండి, ఈ గ్రామం కూడా తెలియదు నాకు, ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు రెంట్కుందండి, నేను వచ్చేస్తానండి అని చెప్పి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలియకుండా ఎలా వస్తావు? మీరు ఏ పట్టణానికైనా గ్రామానికైనా వెళ్ళక ముందు ప్రభువారు ఏం చేయమన్నారు? చదవాలి కదా వాక్యాన్ని, చదవాలి కదా వాక్యాన్ని, ధ్యానించాలి కదా సత్యాన్ని. కాబట్టి నిజాన్ని గ్రహించండి, ఇలాంటి అబద్ధాలన్నీ కట్టిపెట్టండి, సత్యం కొరకు జీవించండి, సత్యమై ఉన్న దేవుని ఆరాధించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించండి. మనుషుల మాటలను ఏమాత్రం లక్ష్యం చేయకండి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మాత్రమే నడుచుకోండి. దేవుడు కనిపించడు, దేవుడు తన స్వరాన్ని వినిపించడు. దేవుడు వాక్యం ద్వారా మాత్రమే మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని భూమి మీద మన కొరకు వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. అంతే తప్ప ఇంకోటి కానే కాదు. ఏ ప్రాంతానికైనా సేవకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం ఎలాంటిదో, ఆ జనం ఎలాంటిదో ఖచ్చితంగా మనకు తెలిసి ఉంటుంది, లేదంటే ఎవరైనా చెప్పి ఉంటారు. అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దేవుని మీద రుద్దకండి. దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, అక్షరాలలో చూపించాడు, బంగారు అక్షరాలతో చూపించాడు. ఇలాంటి మాటలు చెప్పకండి. అబద్ధాలు చెప్పి అమాయక ప్రజలను మీకు దాసులుగా చేసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి నిజం పలికి దేవుని కొరకు జీవించండి.